డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ట్రంప్ ఎంట్రీ తరువాత పశ్చిమాసియాలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇరాన్ విషయంలో ప్రతీకారంతో రగిలిపోతున్న ట్రంప్ ఇజ్రాయెల్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నేడో రేపో టెహ్రాన్ అంతు చూసేందుకు నెతన్యాహుకు ఏం కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధపడొచ్చు అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని అగ్రరాజ్యంలోనే పర్యటిస్తున్నారు. ఈ పర్యటన లక్ష్యమేంటో, నెతన్యాహు ట్రంప్ మధ్య చర్చకొచ్చిన అంశాలేంటో అర్థం కాక ఇరాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. కాకపోతే టెహ్రాన్కు ఒక్క విషయంలో కావలసినంత క్లారిటీ ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తమ దేశానికి ముప్పు తప్పదని ఆ దేశ పాలకులకు బాగా తెలుసు. అందుకే ఈ ముప్పు నుంచి బయటపడేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా రహస్యంగా ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టేసింది కూడా. కానీ ఈ టాప్ సీక్రెట్స్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టేశాయి. దీంతో ఈ కథ ఎటువైపు టర్న్ అవుతుందో అన్న ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతుంది. ఇంతకు అమెరికా ఇజ్రాయెల్కు చెక్ పెట్టే టెహ్రాన్ సీక్రెట్ మిషన్ ఏంటి? చూద్దాం ఇవాల్టి టాప్ స్టోరీ. అక్టోబర్ 5 ఇజ్రాయెల్పై ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసిన 5వ రోజు. ఆ రోజు మధ్యాహ్నం ఇరాన్లోని కవిర్ ఎడారి ప్రాంతం ఒక్కసారిగా కంపించింది. 4.5 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినట్లుగా రికార్డ్ అయింది. భూకంపం సంభవించింది అణు ప్లాంట్కు అతి సమీపంలోనే కావడం ఆ అనుమానాలకు బలం చేకూర్చింది. కానీ అది భూకంపం కాదు, ఆ ప్రాంతం భూకంపాలు వచ్చే జోన్లోనూ లేదు. ఇక్కడే ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించింది అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇది భూకంపం కాదని, ఖచ్చితంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్కు అతి సమీపంలోనే కావడం ఆ అనుమానాలకు బలం చేకూర్చింది. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోపల ఉండడంతో భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కవిర్ ఎడారి ఇరాన్లోని సేమ్నాన్ ప్రావిన్స్లో ఉంది. 4.5 మ్యాగ్నిట్యూడ్ భూకంపం అనేది చిన్నది. సాధారణంగా భూగర్భ అణు పరీక్షలు జనావాసాలకి దూరంగా ఎడారుల్లోనే చేస్తారు. అణు పరీక్షలు జరిపినప్పుడు 2.5 నుండి 4.5 మధ్యలో ప్రకంపనలు రికార్డ్ అవుతాయి. నాటి ప్రకంపనలు కూడా ఎగ్జాక్ట్గా 4.5గానే నమోదయ్యాయి. ఇది జరిగిన ఇంతకాలం తరువాత అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్ అస్సలు కుట్రని కనిపెట్టేశాయి. ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలనుకోగానే దానిని సిద్ధం చేసేందుకున్న మార్గాలను అక్కడి శాస్త్రవేత్తల రహస్యయత్నాలు షురూ చేశాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దేశ నాయకత్వం నుంచి అణుబాంబు తయారీకి గ్రీన్ సిగ్నల్ రాగానే అందుబాటులో ఉన్న యురేనియం నిల్వలతో కొన్ని నెలల్లోనే దానిని సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సమాచారాన్ని బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే సేకరించారు. తాజాగా ట్రంప్ కార్యవర్గంతో కూడా ఆ వివరాలు పంచుకున్నారు. కానీ ఇరాన్ దగ్గర నిజంగా న్యూక్లియర్ బాంబ్ తయారీకి అవసరమైన యురేనియం ఉందా అనేది అతిపెద్ద ప్రశ్న. వాస్తవానికి ఒక అణుబాంబు తయారీకి 42 కిలోలు 90% శుద్ధి చేసిన యురేనియం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 200 కిలోల మేరకు 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. గత వారం ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ తమ అణుస్థావరాలపై దాడి చేస్తే చాలా వేగంగా బలంగా స్పందిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఆల్ అవుట్ వార్కు దారితీస్తుందని పరోక్షంగా ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ కూడా బాంబు గ్రేడ్ యురేనియంను ఉత్పత్తి చేసే దిశగా తన సెంట్రిఫ్యూజ్లో మార్పులు చేసి 60% వరకు శుద్ధి చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతోంది. పౌర అణు అవసరాల కోసం ఏ దేశం కూడా ఆ స్థాయిలో యురేనియంను శుద్ధి చేయదని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అతి త్వరలోనే ఇరాన్ అణ్వస్త్రాలను సిద్ధం చేయవచ్చనేది అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల సిరియా, పాలస్తీనా, లెబానాన్లో చోటు చేసుకున్న పరిణామాలతో పశ్చిమాసియాలో ఇరాన్ పట్టు సడలింది.
టెహ్రాన్ పరోక్ష బలగాలను ఇజ్రాయెల్ అమెరికా మద్దతుతో సిరియా తిరుగుబాటుదారులు అణచివేశారు. ఇజ్రాయెల్ క్షిపణి వైమానిక దాడులతో ఆయుధ తయారీ సామర్థ్యం కూడా దెబ్బతింది. ఇదే సమయంలో ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఇజ్రాయెల్లో నెతన్యాహును బలోపేతం చేశారు. దీంతో ఇరాన్కు అణ్వస్త్రమే చివరి ఆప్షన్గా మిగిలింది. ఒకవేళ ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాలపై ప్రతీకారంతో రగిలిపోతున్న టెహ్రాన్ అణు విధ్వంసానికి దిగడం పెద్ద కష్టం కాదని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇరాన్ను నిలువరించాలంటే ఏం చేయాలి? మరోసారి మొస్సాద్ యాక్షన్లోకి దిగాలి. ఆపరేషన్ ఒపేరా. ఇరాన్ అణ్వస్త్ర తయారీని అడ్డుకోవాలంటే మొస్సాద్ మరోసారి చేపట్టాల్సిన మిషన్ ఇదే. ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ను బాగ్దాద్కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తుందని గుర్తించిన మొస్సాద్ ఆ రియాక్టర్ ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7న యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. అనుకున్నట్టుగానే ఆ కేంద్రంపై యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా ర్యాడర్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆ అణు రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించి వెళ్ళిపోయాయి. ఆ ఆపరేషన్ అంతా క్షణాల్లోనే ముగిసింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అలాంటి ఆపరేషనే రిపీట్ చేయాలి. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు నెతన్యాహుకు ట్రంప్ ఖచ్చితంగా మద్దతిస్తారు. ఎందుకంటే ఇరాన్ చేతికి అణుబాంబులు చిక్కితే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. కానీ వీలైనంత త్వరగా పని చేయాలి. ప్రస్తుతం నెతన్యాహు అమెరికా పర్యటనలోనే ఉన్నారు కాబట్టి త్వరలోనే ఇరాన్ ఆట కట్టించే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.